నువ్వు ఈ పనే చేయలేకపోతున్నావు, ఇంకా బయటికి వెళ్ళి నువ్వు ఎలా ఉండగలవు, ఎలా అడ్జస్ట్ అవ్వగలవు, ఇలా మీ పిల్లలతో మీరు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉన్నారా? సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, పిల్లలు ఏదైనా ఒక పని చేసేటప్పుడు మేబీ చిన్న మిస్టేక్స్ అయితే దే జస్ట్ జనరలైజ్ ఇట్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు రేపు పొద్దున్న ఫర్దర్ స్టడీస్కి వెళ్తావు ఆర్ హాస్టల్కి వెళ్తావు, నువ్వు అక్కడ ఎలా మేనేజ్ చేసుకోగలవు, ఈ మాత్రం హ్యాండిల్ చేయలేకపోతే అని అంటూ ఉంటారు. బట్ ఫ్రెండ్స్, మనం ఒక విషయాన్ని మర్చిపోతున్నాం. పేరెంట్స్తో పిల్లలు ఉన్నంత వరకు అండ్ పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ మనం అందిస్తున్నంత వరకు దే డోంట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ దే డోంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్. వాళ్ళకి ఏమనుకుంటారంటే పేరెంట్స్ ఉన్నారు కదా చూసుకుంటారని చెప్పి. బట్ వన్స్ వాళ్ళు రియల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత, రియల్ యాక్షన్ టేకింగ్లోకి వచ్చిన తర్వాత, బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్స్ దేర్ మైండ్ విల్ వర్క్ అండ్ ఆల్సో దే కెన్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ద రైట్ వే ఇన్ ద రైట్ టైం. అయితే అటువంటి ఆలోచన విధానాన్ని, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని మనం చిన్నప్పటి నుండి వాళ్ళకి అందించగలుగుతూ ఉండాలి. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకనంటే మనం ఎటువంటి సీడ్స్ వేస్తే అటువంటి ఫ్రూట్సే వస్తూ ఉంటాయి. సో పిల్లల్ని ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉంచేందుకు, అలాగే ఇన్ టైంలో సరైన డెసిషన్స్ తీసుకునేటట్టు మనం చిన్నప్పటి నుంచే అండ్ ఎస్పెషల్లీ ప్రీ టీన్ ఏజ్ నుంచి, అంటే ఏజ్ 10 నుంచే మనం కానీ ప్రారంభించామనుకోండి, వాళ్ళు టీనేజ్కి వచ్చిన తర్వాత అండ్ ఈవెన్ లైఫ్ టైం కూడాను చాలా కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటూ ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉంటూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. మరి ప్రయత్నిద్దామా? ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, type it in the comment agree. Thank you.